పైకి ఎన్ని చెబుతున్నా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకు ఇబ్రహీంపట్నం, కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిదర్శనమని అన్నారు. ఆ రెండు పార్టీలు చేతులు కలపడంపై కేటీఆర్, రామచంద్రరావు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా కుమ్ముక్కయ్యాయి. తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్ముక్కయ్యాయి. నిన్నటి రోజు జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో, ఈరోజు ఖానాపూర్ మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. అంటే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఫెవికాల్ బంధంతో, విడదీయరాని బంధం, ఫెవికాల్తో అతుకున్నది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నిదర్శనం మాట చెప్తున్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాకు ఏ పార్టీతో పొత్తుండదని చెప్పిన మాట ఓవైపు చెప్తున్నాడు. మరి ఈ అంశం వారి దృష్టికి రాలేదా, ఈ విషయం వారికి తెలదా అని అంటున్నా. ఈరోజు ప్రజాస్వామ్య గెలుపంటూ మాటలు దాటవేసే ప్రయత్నిస్తున్న కేటీఆర్ గారు ఈ పరిణామాలపైన కిమ్మనుకుంటూ ఎందుకు ఉంటున్నాడనేది కూడా చెప్పాలి. అంటే లోపల రెండు పార్టీలు ఒకటే చెప్పని ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, గతంలో కలిసే ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ, ఇప్పుడు కలిసే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసే